హాయ్ అండి, ఇవాళ వచ్చేసి ఎక్స్ట్రా క్రిస్పీతో కరకరలాడే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా స్నాక్స్ తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా అటుకుల్ని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 లేదా 3 నిమిషాల వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా అటుకుల్ని ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే మనకి క్రిస్పీగా అవుతాయి. అటుకుల్ని ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల మురుకులు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేయించుకుని అటుకులు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పును కూడా ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ మంట పైన వేయించుకున్నట్లయితే మనకి తొందరగా కలర్ వచ్చేస్తాయి, సరిగ్గా వేగవు. అందుకని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు కరకరలాడేలాగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పప్పులు కూడా కొంచెం వేయించిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అటుకులు చేత్తో ఇలా మ్యాష్ చేస్తే మ్యాష్ అవ్వాలి. బాగా వేయించుకున్నట్లయితే మనకి అటుకులు ఇలా మ్యాష్ చేసినప్పుడు విరిగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న అటుకులు పుట్నాల పప్పును అందులోకి వేసుకోవాలి. అటుకులు వచ్చేసి పల్చగా ఉన్న అటుకుల కన్నా కొంచెం తిక్గా ఉన్న అటుకులు తీసుకున్నట్లయితే మురుకులు చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ బరకగా లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1.5 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు దాకా వేసుకోవాలి. ఈ పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగానే అటుకుల్ని పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకున్నట్లయితే మళ్ళీ జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఉన్నట్లయితే వేసుకోండి. ఒకసారి జీలకర్ర అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసుకున్న గీని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పిండిలో వేసి కలుపుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఆయిల్ కానీ వేసుకున్న తర్వాత పిండి ముద్ద కడితే ముద్ద అవ్వాలి, లేదంటే పొడిగా అవ్వాలి, అలా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులోకి వేడి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్ అయినా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ వేసాను. ఈ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిల్లని తీసుకొని అందులోకి వేసుకోవాలి. చేత్తో కొంచెం ఆయిల్ని తీసుకొని మురుకుల గొట్టం అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మురుకుల గొట్టంలోకి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా తడిగుడ్డ కానీ లేదా ఒక ప్లేట్ కానీ కవర్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లోకి మురుకుల గొట్టంతో ఒత్తుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకున్నట్లయితే ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే అంతా వచ్చేస్తుంది. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ మరీ చల్లారినట్లయితే కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి ఆయిల్లో వేసుకోవడానికి చేతులు నొప్పి పెడతాయి. అందుకని మరి అంత లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేయించేసుకొని తీసుకోవాలి.
అంతేనండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే కరకరలాడే మురుకులు రెడీ అయిపోతాయి. ఇలా మురుకుల్ని తయారు చేసుకున్నట్లయితే వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ 10 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ కరకరలాడే మురుకులు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.